రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఉపాధి పొంది కుటుంబాన్ని ధైర్యంగా ముందుకు నడిపించే శక్తిని సంపాదించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈడబ్ల్యూఎస్ ద్వారా కుట్టు శిక్షణ ప్రారంభించినట్టు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. స్థానిక 22వ డివిజన్ దర్బావారి సత్రంలో ఏర్పాటు చేసిన మహిళల కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆదిరెడ్డి వాసు శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో కుట్టు శిక్షణ ప్రారంభించడం జరిగిందని, అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మహిళల్ని దగా చేసిందని ధ్వజమెత్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన కుట్టు మిషన్లను కూడా అందజేయలేదని మండిపడ్డారు. అందుకే మహిళలు వైసీపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని, మళ్లీ మొదటి ఏడాది నుంచే కుట్టు శిక్షణ ప్రారంభిస్తున్నామని, 5 ఏళ్ల పాటు వేలాది మంది మహిళలకు టైలరింగ్ నేర్పి ఉచితంగా మిషన్లు కూడా అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణ చేశారని అన్నారు. ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో. మహిళా దినోత్సవం రోజున అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఏ వార్డుల్లోనే ఎంతెంతమందికి ఇవ్వాలన్నది అన్ని అంచనాలు వేసుకొని ఎక్కడ పెట్టాలి అందరికీ కూడా వెసులుబాటు సౌకర్యంగా ఉండే విధంగా అన్ని కూడా ప్లేసెస్ చూసి ఈరోజు అధికారికంగా రాజమండ్రి సిటీలో 5 కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు దగా చేశారు మహిళలు. ఇలాంటి సాధికారతకి సంబంధించిన అంశాలపైన ఏనాడు ప్రోత్సాహాలు లేవు. మేము 2014-19 ఆనాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం. 2019 ప్రభుత్వం మారినంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే, కుట్టు మెషిన్ ట్రైనింగ్ తీసుకొని మెషిన్లు తీసుకునే సమయంలో ప్రభుత్వం మారితే ఆ మెషిన్లు వాళ్ళకి ఇవ్వలేదు. ఆడవాళ్ళకి 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు కాలయాపన చేశారు. ఆ మెషిన్లు ఉన్నా కూడా ఇచ్చేవారు కాదు. అంటే స్వార్థం, ఈర్ష. మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అంటే దేవుడు ఉంటాడు, ప్రజలు సహకరించారు, కూటమి అధికారంలో వచ్చింది, మళ్ళా కార్యక్రమాన్ని పునఃప్రారంభించాం. ఇది మొదటి సంవత్సరం. వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం 500-600 మందికి ట్రైనింగ్ ఇవ్వడం, 3 నెలలు ఉచితంగా మెషిన్ ఇవ్వడం, మహిళా సాధికారత కోసం కృషి చేయడం, స్వయం ఉపాధి కింద ఈ విధంగా ప్రోత్సాహాలు అందించే ఆలోచనతో కూటమి పనిచేస్తూ ఉంది.